హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సమ్మర్లో మేము ఒక కొత్త రెసిపీని కనుక్కున్నామండి. నిజంగానే కొత్త రెసిపీ, మాకు మాత్రం కొత్తదే. ఒకవేళ మీరు చూసుంటే ఓకే, మాకు మాత్రం కొత్తదే. మేము ప్రయోగం కూడా చేసాము. అదేంటంటే మష్రూమ్ అండ్ గోబీ. సమ్మర్ హాలిడేస్ కదండి, ఖాళీగా ఉండలేక మా అమ్మాయి టీవీ చూసి 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 బోర్ వచ్చి ఓ రోజు నా దగ్గరికి వచ్చి, అమ్మ వంట చేసుకుందామా, ఏదైనా వండుకుందామా అని అడిగింది. అవునా, ఒక ఆడపిల్ల వచ్చి వంట చేద్దామా అంటే ఎంత గ్రేట్ కదా. అసలు ఈ రోజుల్లో అసలు వాళ్ళు పట్టించుకోరు, టీవీలు ఫోన్లు తప్ప. కిచెన్లోకి వచ్చి ఆ మాట అడిగిందంటే అమ్మయ్య థ్యాంక్ యూ కృష్ణయ్య అనుకొని ఇంకా వచ్చి నాన్నరా అని కూర్చోబెట్టి ఒక ట్రై చేసామన్న. ఫ్రిడ్జ్లో చూస్తే కొంచెం గోబీ కొంచెం మష్రూమ్ ఉన్నాయి. సో రెండు కలిపి వండేసుకుందామనేసి. తనకు కూడా కొత్తగా ఉంటుంది. ఏదైనా ఫస్ట్ టైం ఒక పిల్లలకి ఏదైనా నేర్పించేటప్పుడు వాళ్ళకి గుర్తుండేలాగా ఉండాలి కదా స్పెషల్గా అనేసి. సో నేను ఈ రెసిపీ ట్రై చేశాను అనమాట. సో నా పక్కనే కూర్చొని చూపిస్తున్నాను. చూస్తూ కూడా ఖాళీగా ఉండడం ఎందుకు మమ్మీ, నేను రికార్డ్ చేస్తాను, నువ్వు ఇది యూ కెన్ పోస్ట్ ఇట్ ఇన్ యూట్యూబ్ అంటే సరే నాన్న అనేసి ఇంకా రికార్డ్ చేసింది. రెడీ టు అంతా తనే చేసింది అనమాట. సో ఈ రెసిపీ ఎలా ఉంది, దీని ఫలితం ఏంటి అంటారా? రెసిపీ తిన్నాక 1 వీక్కి కరెక్ట్గా ఈ రోజుకి 1 వీక్ అయింది. 1 వీక్కి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మేము ఇంకా బతికే ఉన్నాం కాబట్టి మీరు మష్రూమ్ గోబీ కలిసి తింటే ఏమీ అవ్వదు, టెన్షన్ పడాల్సింది ఏం లేదు. మీరు ఈ రెసిపీని చూసి మీరు కూడా బేసిక్గా తయారు చేసుకొని తినొచ్చు, వండుకొని తినొచ్చు. ఓకేనా? సో రెసిపీలోకి వస్తే ఏంటంటే, నేను ఇంతకుముందు ఒక వీడియో చూశాను యూట్యూబ్లోనే. చూసి యాజ్ ఇట్ ఈస్గా కాపీ చేయలేను నేను, నా చేత కాదండి కాపీ చేయడము. సో నేను ఒక ప్లాన్ చేసుకొని చేశాను. అయితే ఆ రెసిపీలో ఏంటంటే వాళ్ళు గ్రైండ్ చేశారు టమాటో, క్యాష్యూ నట్స్, పచ్చిమిరకాయలు, ఉల్లిగడ్డలు అన్నీ. నేను గ్రైండ్ చేయలేదు. మా ఇంట్లో పేస్ట్గా ఉంటే తినరు. కొంచెం ఉల్లిగడ్డలు, పచ్చిమిరకాయలు, టమాటాలు, పప్పులు అన్నీ పళ్ళ కింద తగులుతూ ఉంటాయి. ముఖ్యంగా మన తెలుగు వాళ్ళకి అది చాలా ఇష్టం కదా, తగిలిన కొద్దీ తింటూ ఉంటారు. శనగపప్పు, సాయపప్పు, ఉల్లిగడ్డలు కానీ ఏదైనా. సో అందుకని అలా ట్రై చేశాను అనమాట. సో నేను అంతా క్రష్ చేశాను. ఇంకా జీలకర్ర, ఆవాలు, సాయపప్పు అన్నీ కూడా వేసి అంతా బ్రౌనిష్కి వచ్చాక ఈ క్రష్ చేసిన ఉల్లిగడ్డలు, టమాటాలు, పచ్చిమిరకాయలు, అల్లం ఎల్లిగడ్డ, ఉప్పు, పసుపు, దానికి తోడుగా కొంచెం ధనియాల పొడి అన్నీ వేసి బ్రౌనిష్ కలర్ వచ్చాక ఇంకా దాంట్లో గోబీ వేసాను, మష్రూమ్ కూడా వేసాను. కొంచెం 2 మినిట్స్ 1 మినిట్ గ్యాప్ ఇన్ బిట్వీన్ అనమాట. అన్నీ వేసి అన్నీ ఒక బ్రౌనిష్ కలర్ వచ్చాక మనకు ఉడుకుతుందా లేదా అన్నది తెలుస్తుంది కదా. అయితే మీరు ఇక్కడ మీకు ఒక ప్రశ్న రావచ్చు, ఎందుకు మెజర్మెంట్స్ తీసుకోలేదు, అలాగే ఎట్లా నేర్పించావు మీ అమ్మాయికి అంటే, మనం ప్రతిదీ మెజర్మెంట్స్ చేయలేం కదండి. మనం ఒక ప్లాన్ చేస్తే దేవుడు ఒకటి ప్లాన్ చేస్తాడు. ప్రతిదీ మెజర్ చేసుకొని ఇలాగే గీత గీసుకొని వెళ్ళు అంటే వెళ్ళలేము. ఆ గీత లెఫ్ట్ వెళ్ళొచ్చు, రైట్కి వెళ్ళొచ్చు, ఏమీ తెలియదు కదా. సో అందుకని దేనికైనా మనం ప్రిపేర్ అయి ఉండాలి. అందుకని జనరల్గా నేను తనతో ఒక స్పూన్ ఇది, ఒక స్పూన్ అది, చిటికెడు ఇది, మనకు సరిపడినంత అది అని ఇలా చెప్తూ చేశాను అంతే. సో మెజర్మెంట్స్ కరెక్ట్గా నేను ఫాలో అవ్వలేదు. నాకు తెలిసిపోతుంది కదా నలుగురికి ఎంత అవుతుంది అన్నది. సో మేము 4 అండి బాబు, అందుకని అలా. సో మీరు కూడా ఇలా చేయండి. అయితే నేను ఇందులో కొత్తగా ఒకటి ఏం చేశానంటే, అందులో వాళ్ళు క్యాష్యూ నట్స్ వేశారు, నేను ఇందులో శనగ పౌడర్ వేసాను. 1 స్పూన్ శనగపిండి, ఆ పౌడర్ని వాటర్లో నానబెట్టి బాగా చిలకొట్టేసి దాంట్లో లాస్ట్కి ఉప్పు, కారం, గరం మసాలా, ఉల్లిగడ్డలు అన్నీ వేసాక అన్నీ ఉడికాక లాస్ట్కి 1 కప్పు నీళ్ళు, 1 స్పూన్ శనగపిండి బాగా గిలకొట్టేసి అందులో వేసాను అనమాట. తర్వాత కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా జల్లించేసి సూపర్ అయిందనమాట. నిజంగా రెసిపీ సూపర్గా అయిపోయింది. సో మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ఈ రెసిపీ మీరు ఎలా చేశారో, ఒకవేళ చేసేటప్పుడు ఏమైనా డౌట్లు కూడా వస్తే నాకు మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కూడా చెప్పండి. ఏదో ట్రై చేశానండి, ఐఎమ్ బిగినర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.